అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ అంటే ఒక లా పరిధిని దాటి ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే కార్యకర్తలు అయితేనేది, నేతలు అయితేనేది వాళ్ళ మీద ఇష్టానుసారం కేసులు నమోదు చేయడం, ఈరోజు పోలీస్ వ్యవస్థని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళని మానసికంగా వేధించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సాక్ష్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పరిణామాలే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు దీనికి సంబంధించిన దాని మీద అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా పైన దాడి అయితేనేది, లేకపోతే పోలీసులకు సంబంధించిన నోటీసులు అయితేనేది, లేకపోతే ఈ అరెస్టుల పర్వం అయితేనేది, కేసుల నమోదు పర్వాలకు సంబంధించిన అంశాల గురించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సెల్ నుంచి అడ్వకేట్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దాష్టికానికి సంబంధించి లేకపోతే ప్రభుత్వ మార్పింగ్ ఫోటోలకు సంబంధించి దానికి సంబంధించి కూడా ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి వీడియో ఆయనతో విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే అన్న. దానికైతే బాగా బిజీ ఉన్నట్టున్నారుగా? కేసులో బిజీ, ఫాల్స్ కేసెస్ బిజీ. అంతే. దానికి ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇంత బిజీ షెడ్యూల్ అయితే మీకు ఎక్కడ ఉండకపోవచ్చు. అంటే చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో మామూలు ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అధికార పక్షానికి సంబంధించిన దాని మీద ఏమంటారు వాదనలు కానీ లేకపోతే దాని మీద వీళ్ళు ఆరోపణలు కానీ ఆరోపణలు కానీ జరుగుతూ ఉంటాయి. అందులో ప్రతిపక్షం కొంచెం ముందు ఉంటుంది, ప్రతి దానికి ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తుంది దానికి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ప్రభుత్వం నుంచే మార్పుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష నేతలకు సంబంధించిన దాని మీద ఏదో ఏమంటారు గుడ్డ కనపడితే దాన్ని తీసి బట్టగాల్చి దాని మీద వేసేస్తే అది కూడా అదని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన కొన్ని కేసులు మీరు చూస్తూ ఉన్నారు, దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు, దాని దగ్గర ఒక పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈరోజు ఇంత ప్రతిపక్షం మీద ఇంత సోషల్ మీడియా దాడిని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ లేకపోతే వాళ్ళ కార్యకర్తల హ్యాండిల్స్ నుంచి కూడా ఇష్టానుసారం పడుతున్నా కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎందుకు చూసి చూడటం వదిలేస్తుంది? మంచి క్వశ్చన్ పండు గారు. ఇక్కడ మార్ఫింగ్ అనేది గత 1.5 year 2 yearsగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం చాలా వరకు మార్పుడు వీడియోస్ కావచ్చు, మార్పుడు డాక్యుమెంట్స్ కావచ్చు, మార్పుడు స్క్రీన్ షాట్స్ కావచ్చు పబ్లిసైజ్ కావడం జరుగుతుంది. నిజంగా జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్స్ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ చేయాల్సిన పని. నిజంగా ఈ మధ్యలో నేను బయట కంట్రీస్ లాస్ కూడా కొన్ని చదవాల్సి వస్తుంది ఇలాంటి ఇష్యూస్ మీద. నిజంగా ఇండియాలో కూడా అలాగే ఉంది సిస్టమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, పోలీస్ రూల్స్ కావచ్చు, కొత్తగా అమెండ్ మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ యాక్ట్స్ కావచ్చు. క్లియర్ గా చెప్పేది అదే. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను పండరు మీరే కావచ్చు, ఒక మీ మీద ఏదో ఒక మార్పుడు వీడియో కావచ్చు, మార్పుడు డాక్యుమెంట్ కావచ్చు సోషల్ హ్యాండిల్లో వస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ సిస్టమ్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 14 days ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీద. అంటే క్రైమ్ రేట్ తగ్గడానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఈ కంప్లైంట్ లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తేల్చడానికి చట్టం ఇచ్చిన పరిధి 14 రోజులు. ఆ 14 రోజులలో నిజంగా ఏ పోలీస్ అధికారి ఇప్పటి వరకు నేను చేసిన మా బీఆర్ఎస్ లీగల్ టీం చేస్తున్న కేసులలో క్రిషాంక్ కేసు నుంచి దిలీప్ గారి కేసు వరకు మనం చూసుకుంటే క్రిషాంక్ కేసు చూస్తే కంప్లైంట్ ఇచ్చిన 1 minute కి ఎఫ్ఐఆర్ అయింది. అవును, సంబంధించిన 1 minute కి ఎఫ్ఐఆర్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంది ఇంకా? అసలు మార్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి షేర్ చేశారు, ఇది హాస్టల్ కి సంబంధించిన సర్కులర్. అక్కడ ఓయూ ఛాన్సలర్ ఒకటి రిలీజ్ చేశారు, ఇద్దరిది. అంటే వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు, క్రిషాంక్ స్టూడెంట్స్ వాట్సాప్ లాస్ట్ ఇయర్ వాట్సాప్ గ్రూప్లలోకి వెళ్ళి తీసి క్రిషాంక్ షేర్ చేశాడు. అది తప్ప ఇది తప్ప అని ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి? కన్సర్న్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎస్హెచ్ఓ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు. యాజ్ పర్ పాత అయితే 153 సెక్షన్ సిఆర్పిసి 154 157 ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. అలా జరుగుతుందా? అలా జరగనప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం మీద జరగనప్పుడు 1 minute లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు నిజంగా కేసులో ఉన్న బేసిక్ ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు ఆ ఫాల్స్ కేసు అనేది క్లియర్గా లీగల్గా ఫాల్స్ కేసు అనేది మాకు అర్థమవుతుంది. కానీ అలాంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం.
అంటే ఇలా మార్పుడు కావచ్చు, ఇలా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ను స్ప్రెడ్ చేసే ఆ సోషల్ హ్యాండిల్స్లో కొన్ని వ్యక్తులు, అది సీఎం స్థాయి వ్యక్తి కావచ్చు, కింది స్థాయి వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ బాగున్నప్పుడు ఈ మార్పుడు వీడియోస్ కావచ్చు, మార్పుడు ఫేక్ ప్రచారాలు కావచ్చు ఆగిపోతాయని నాకు అనిపిస్తుంది. రైట్. దీనికి సంబంధించిన దాంట్లో హెచ్సియుకు సంబంధించిన దాంట్లో ఏ వీడియోస్ కొన్ని చాలా అల్చల్ చేసినప్పుడు దాని మీద కూడా కొంతమంది సెలబ్రిటీస్ మీద కేసులు అయినాయి. అంటే బేసికల్ గా అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు కొట్లాడతాయి, దాంతోపాటు దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని వీడియోలు రెడీ చేసుకుంటారు. బట్ అక్కడ జరిగేది సేమ్ అదే సిచ్యువేషన్. నెమరు లేచిపోతున్నాయో లేకపోతే ఇంకేదో జింకలు అరుస్తున్నాయని చెప్పి ఒక ఏ వీడియో రెడీ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. దీని మీద చాలా మంది మనసు చలించిన వాళ్ళు ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి అదే అడవిని రక్షించాలని చెప్పేసి ఉంటారు. బట్ వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. సార్ మార్పుడు అనేది దాన్ని పక్కన పెట్టినప్పుడు బట్ జరిగేది అయితే అది నిజమే. ఇదే విషయానికి సంబంధించిన దాని మీద ఒక మానవతా దృక్పథంతో ఆలోచించకుండా దీనికి కేవలం అది మార్పింగ్ వీడియో అని చెప్పేసి అట్లా కేసు పెట్టొచ్చా, దాన్ని ఫైల్ చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు? మీ ఛానల్ ద్వారా నేను రియాల్ చెప్తున్నాను. అంటే ఆ వీడియో తీసిన వ్యక్తి, అక్కడ ఉన్న స్టూడెంట్, ఆయన నా దగ్గరకు వచ్చారు. హెచ్సియుకి సంబంధించిన ఇష్యూలో కూడా ఆ కేసెస్ కూడా నేను డీల్ చేశాను. యాజ్ ఎ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేను మా టీం అందరం మేము డీల్ చేశాం. నిజంగా అది మార్పుడు వీడియో కాదు. రియల్ వీడియోను షేర్ చేసిన తర్వాత కొందరు దాన్ని మార్పు చేసినరేమో అది ఎవరికి తెలియదు. దాన్ని ఏఐతో క్రియేట్ చేసిన అంటారు. రియల్ గా అక్కడ తీసినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో ఏఐ వీడియోనా లేదంటే రియల్ వీడియో, అక్కడ అవి ఆ ప్లేస్ ఆఫ్ అదే జింక ఉన్న ప్లేస్ ను కూడా మనం క్యాప్చర్ చేయవచ్చు. ఇప్పుడు శాటిలైట్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు మీ ఛానల్ మీ కెమెరామెన్ కూడా ఎక్కడ ఉన్నాడు శాటిలైట్ చేస్తున్నప్పుడు ఆ ఏఐ వీడియోనా లేదంటే రియల్ వీడియో అనేది ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అండి. నిజంగా ఈ మధ్యలో జస్టిస్ లక్ష్మణ్ కావచ్చు, విజయసేన్ సార్ కావచ్చు, క్లియర్ గా జడ్జిలు అంటే ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు భారతదేశం నిజంగా ఇంకా ముందుకెళ్లాలంటే, భారతదేశం బాగుపడాలంటే ఇండియాలో మారాల్సింది పోలీస్ సిస్టమ్, రెవెన్యూ సిస్టమ్ మారాలి, పనిచేసే వ్యక్తులు మారాలంటున్నారు. నిజంగా అక్కడ జరిగేది పర్యావరణాన్ని ఖననం చేస్తున్నారు, చెట్లను నరికేస్తున్నారు. నిజంగా నరికేయడం వల్ల ఎవరికి లాభం? నీకు ప్రజా ప్రయోజనాల దృష్టిలో ప్రభుత్వం పనిచేయాలి తప్ప ప్రజలని గాలి మనకు ఆక్సిజన్ మీరు ఆక్యుపై చేసినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? నిజంగా అక్కడ ఏఐ వీడియో మాత్రం కాదది. అది నిజంగా అక్కడ స్టూడెంట్స్ క్యాప్చర్ చేసిన వీడియోనే బయటకు వచ్చింది. దాన్ని కొందరు ఏఐ క్రియేషన్, మామూలుగా ఒరిజినల్ వీడియో పెడితే ఏఐ వస్తున్నది. దాని మీద కేసులు చేయడం సుప్రీంకోర్టు కూడా చాలా మందలు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. దాని మీద రిపోర్ట్ అడిగింది. ఎవరైతే కేసులు పెట్టిన వ్యక్తులను కూడా యాక్షన్ తీసుకుంటా చెప్పడం జరిగింది. కన్సెంట్ ఆ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తుల మీద కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏమైపోయింది? అది స్టాప్ అయిపోయింది. ఎక్కడైనా మనము జుడిషియల్ సిస్టమ్ లో ఒకటి ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది. నిజంగా ఇప్పుడు ఈ మధ్యలో మనం కమిషన్లు అవి చూస్తున్నాం. పబ్లిక్ నష్టం జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, ఏదైతే ప్రాజెక్టులు ఉంటాయో, నష్టం జరిగే ప్రాజెక్టులు కోర్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రజా నాయకులు ఉంటారు, సోషలిస్టులు ఉంటారు, ఇలాంటి జర్నలిస్టులు ఉంటారు, స్టూడెంట్ నాయకులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, పార్టీ ప్రతిపక్షం ఉండొచ్చు, పాలక పక్షం కూడా ఉండొచ్చు. అందుకే అందరూ ఒకటైన అక్కడ ఆ హెచ్యు విషయంలో అందరూ ఒకటై, దేశం కూడా ఒకటై కదలడం వల్ల ఏమైంది? సుప్రీంకోర్టు సీరియస్ కావడం వల్ల ఇప్పుడు అది అవడం జరిగింది. రైట్. మామూలుగా ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఉంటుంది. రైట్. ప్రభుత్వాల మీద మంచి చేసినప్పుడు ఎవరైతే జనం మంచి చేస్తే మంచిగా మా ప్రభుత్వం గొప్పగా చేస్తుందని చెప్తుంది. లేకపోతే మంచి చేయకపోతే ఆయనకు ఆవేదన కొంచెం లోపల ఒక మాట్లాడవచ్చు, ఒక మాట అనొచ్చు. మనం యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా ఊళ్ళో పట్టిపోతూ ఉంటాం, కొన్ని బయట తీసుకుంటాం, ఇష్టానుసారం మాట్లాడతారు. కొంతమంది మాకెందుకు సార్ ఎవరున్నా అదే సార్ కొంతమంది అంటారు. కొంతమంది ఇక కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి మనం చూడాల్సిన అవసరం వస్తుంది. బట్ నమ్మి ఓటేసినప్పుడు ఎవరైతే ఆ నాయకుడు ఆయన ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ఒక మాట నిజంగానే అంటే ఒక కార్యకర్తగా, ఎందుకంటే ఆ పదవి ఇచ్చింది ఆ వ్యక్తి, ఆ పదవి ఇచ్చిన వ్యక్తి ఒక మాట అంటే నిజంగా అఫెన్సా తప్ప? కరెక్ట్ క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో? అంటే మీరు అన్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినప్పటికీ ఇది కొత్తగా అంటే అమెండ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు నష్టం వాటిల్తున్నప్పుడు, పేదలకు నష్టం వాటిల్తున్నప్పుడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ప్రశ్నించే ప్రశ్నలో వాస్తవం ఉన్నప్పుడు దాని మీద కేసులు పెట్టడానికి లేదు, ప్రభుత్వం ఆ గొంతును అణచడానికి లేదు అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ రూల్ అది. చట్టం కల్పించినటువంటి హక్కు అది. రాజ్యాంగంతో పాటు చట్టం కల్పించినట్టు హక్కు. కాబట్టి ఆ హక్కు జర్నలిస్టులకు ఉంటుంది, కామన్ సిటిజన్ కు ఉంటుంది, ఓటేసిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రశ్నించే హక్కులకు సంబంధించిన కూడా కేసులు అవుతున్నాయి కదా, ఎందుకు అంటే అదే మేము మీకు చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో
ప్రభుత్వము కంప్లైంట్ ఇచ్చింది ఒకటైతే కేసులు సెక్షన్స్ పెట్టేది ఒకటి అవుతున్నాయి. నిజంగా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా లేదండి. దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు మేము చేస్తున్నది అదే. ఫాల్స్ కేసెస్ పెడితే ఎగనెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కేసు వేయొచ్చు, ఎగనెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు వేయొచ్చు, దాన్ని క్వాజ్ చేయమని కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేయొచ్చు. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నేను పెట్టిన దాంట్లో వాస్తవం ఉంది, వాస్తవం ఉంటే వాస్తవం, నేను మీరు పెట్టిన కేసులో ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నవి, నేను ముద్దాయిని కాదు అని చెప్పి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి పంపించవచ్చు. ఆయన క్లోజ్ చేయకుండా అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మనం క్వాష్ ప్రొసీడింగ్కి వెళ్ళొచ్చు, అడ్వకేట్ ద్వారా బెయిల్ తీసుకోవచ్చు. దాని నుంచి బయటకు వచ్చేలా కూడా మనం హైకోర్టుకి వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇదే విషయానికి సంబంధించి కొంతమంది రైతులు, మేము కూడా బయట పోయినప్పుడు కొంతమంది ట్విట్టర్లో కానీ గౌతమ్ లాంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కానీ, లేకపోతే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒకసారి ఒక వీడియో, ఒక రైతు ఏడుస్తున్నాడు, అయ్యా కేసీఆర్ నువ్వే రావాలని చేసినప్పుడు దాని మీద కూడా కేసు అయింది, మీరు చేసేదాన్ని. ఇట్లాంటి ప్రతిరోజు ఎక్కడో దగ్గర జరుగుతుంది, ఎక్కడోసారి చేస్తూనే ఉన్నారు, దాని మీద కేసులు నడుస్తూనే ఉంది. ఏమంటే వాళ్ళని ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కూడా తీసుకొని పోయే పరిస్థితి ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే నేను మొత్తం ఏమంటున్నా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది నేరమా అనేది నేను అడుగుతున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు, ఆ ప్రశ్నలో వాస్తవికత ఉండాలి, ప్రజల సమస్య ఉండాలి. నిజంగా రైతు ఆయన ఎందుకు తిట్టిండో, ఆయన తిట్టడానికి కారణం ఏంది, ఆయన బాధ ఏందనేది తెలుసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 100%. దీంతో పాటు ఇంకో చాలా మందికి చాలా డౌట్స్. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కేసీఆర్ విచారణ జరిగింది, PC ఘోష్ ఆధ్వర్యంలో జరిగింది. మీరు చూసి ఉంటారు, మొన్న దానికి హాజరు కూడా అయిన, అంతకంటే ముందు ఈటల రాజేంద్ర హాజరైనరు, ఆ తర్వాత హరీష్ రావు గారు హాజరైనరు. ఇదంతా నేపథ్యంలో ఒకసారి చూసిన తర్వాత కొన్ని వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ అయితేనేంది, పత్రికల్లో అయితేనేంది, కొన్ని డ్రైవ్లు నడుపుతా ఉన్నారు. అంటే 18 క్వశ్చన్లు PC ఘోష్ అడిగిన క్వశ్చన్లకు కంగు తిన్న ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసో, లేకపోతే అస్వస్థతకు గురైన అని చెప్పేసో, లేకపోతే సమాధానం ఇవ్వలేదని చెప్పేసో, ఉక్కిరిబిక్కిరైన అని చెప్పేసో కూడా కొంతమంది ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొంతమంది వార్తా కథనాలు పెద్ద పెద్ద జర్నలిస్టులు అని చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. అసలు ఇది నిజంగా ఓపెన్ కోటా, లేకపోతే లోపల కమిషన్ అనేది క్వశ్చన్స్ బయటకు లీక్ చేస్తారా, లేకపోతే ఇదంతా ఊహాగానాలు మాత్రమే ప్రచురిస్తారు అనుకోవచ్చా? అంటే ప్రెసెంట్ కమిషన్ తన ఇన్వెస్టిగేషన్ దశలోనే మాత్రం ఉంది. అంటే సమాచారాన్ని సేకరించడం, దాన్ని ప్రభుత్వానికి నివేదించడం, నివేదిక రూపంలో సమర్పించడం, దాన్ని బహిర్గతం చేయమని కమిషన్ కి ప్రత్యేకించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఆ కొంగుబాటుకు సంబంధించిన ఏదైతే పిల్లర్కు సంబంధించిన ఇష్యూ, దాంట్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందా, లేదంటే కావాలని చేసిరా, ఎట్లా కుంగింది ఏంది, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత గవర్నమెంట్ దాన్ని ఏం చేస్తే ఇంట్రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, దాన్ని మీరు అడిగినట్టు ఆ క్వశ్చన్స్ లీక్ చేయడం, క్వశ్చన్స్ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసినప్పుడు నిజంగా మీడియా సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, నిజంగా మీరు అన్నట్టు అందులో ఉన్న వాళ్ళే చేశారా, కమిషన్ సభ్యులు చేశారా, వాళ్ళు చేశారా అనేది విచారణకు ఆదేశించాల్సి, నిజంగా సిన్సియర్ గా ఇన్వెస్టిగేషన్, సిన్సియర్ గా ఆ సమాచారాన్ని సేకరించినట్టు, సిన్సియర్ గా ఘోష్ కమిషన్ ఇలాంటి ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయాలి. కన్సెంట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్లో ఘోష్ కమిషన్ సభ్యులు కావచ్చు, ఘోష్ కమిషన్ గారి సంబంధించిన OST కావచ్చు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా తప్పుడు వార్తలు వస్తున్నాయి, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోమని సుప్రీంకోర్టు చాలా సందర్భంలో ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి సుమోటో కేసు తీసుకొని వాళ్ళను క్షమాభిక్ష అడిగిన సందర్భం, క్షమాపణ అడిగిన సందర్భం కూడా మనం చూసినాం. ఈ రోజు మనం చూస్తున్నాం, నేను కూడా చాలా న్యూస్ ఛానల్లో చూశాను, ఉక్కిరి బిక్కిరైన అసలు కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి ఎందుకు అవుతాడు, తప్పు ఎందుకు చేసిండు ఆయన, తప్పు ఆయన గొప్ప వ్యక్తి, ఆయన నిజంగా తప్పు చేయని వ్యక్తి ఉక్కిరి బిక్కిరి ఎట్లా అవుతాడు అంటే తప్పుడు వార్తలు ప్రకటించడం కూడా ఒక కమిషన్, అది జ్యుడిషియల్ కమిషన్. అది అలాంటి వార్తలు ప్రచురించే సంస్థల మీద లీగల్ యాక్షన్ తీసుకోమని వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసే అవకాశం ఉంది. చేస్తే బాగుంటుందని ఒక సామాన్య న్యాయవాదిగా నేను ఘోష్ కమిషన్ విన్నవిస్తాను. రైట్. ఇదే సంబంధించి అసలు కేసీఆర్ విచారణకు సంబంధించి, కాళేశ్వర విచారణకు సంబంధించి అసలు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? అంటే ఇక్కడ దాదాపు ఇప్పుడు చాలా మందిని ఏదైతే కంపెనీకి సంబంధించి ప్రాజెక్టు, కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధులను కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు, అదేవిధంగా ఈటల గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని విచారించడం జరిగింది. అంటే నిజంగా అందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందా, లేదంటే కన్స్ట్రక్షన్ ఫ్రాడ్ జరిగిందా, అసలు ఎందుకు ఆ కుంగుబాటు జరిగింది అనే దాని మీద విచారణ చేసే రైట్ మాత్రమే తనకు, ఓన్లీ సమాచారాన్ని సేకరించే రైట్ కమిషన్ కు ఉన్నది. యాక్షన్ తీసుకునే రైట్ లేదు. జస్ట్ సమాచారం తీసుకొని గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఆ సమాచారం బేస్ చేసుకొని మాత్రమే, నిజంగా ఈ రిపోర్ట్ లో ఎలాంటి ఫ్రాడ్ జరగనట్టు రిపోర్ట్ ఇస్తే మాత్రం గవర్నమెంట్ ఏం చేయడానికి లేదు. కావాలని రిపోర్ట్ ఇస్తే మాత్రం దీన్ని ఛాలెంజ్ చేసే రైట్ ఎంతమందిని అయితే, ఇప్పుడు 100 మందిని
ఎగ్జామిన్ చేసింది కమిషన్. 100 మంది హైకోర్టును అప్రోచ్ చేయవచ్చు, సుప్రీంకోర్టును అప్రోచ్ కావచ్చు, ఈజీగా 100% కావచ్చు. ఓకే, దీంతో పాటు అన్న ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఒక ఏదైనా ఒక ప్రయోజనాల కోసం అయితేనేది, లేకపోతే ప్రజల అవసరం కోసం అయితేనేది, ఇప్పుడు మనం ఒక రావణపేట సంబంధించిన దాంట్లో ఒక డ్రై ఫ్రూట్ కోసం అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ల్యాండ్ అక్వైజేషన్ చేసింది. అది కాస్త తీసుకుపోయి ఇలా ప్రజల వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమైనటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ ప్రభుత్వం అయిపోయింది. ఒకటి లగచర్లకు సంబంధించిన దాంట్లో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసింది వేరు, ఆ తర్వాత అక్కడ వచ్చే ఫ్యాక్టరీకి సంబంధించింది వేరు. ఈరోజు అంటే ఒక ప్రభుత్వం వాళ్ళకు హాని కలగని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిన సందర్భాన్ని అక్కడ పెట్టుకొని వేరే ప్రభుత్వం మారగానే అదే ప్రజల యొక్క ప్రాణాలకు హాని కలిగించే ప్రాజెక్టులు ఇవ్వడం అనేది ఎఫెన్స్ కేసు కాదా? లేకపోతే ఇది ఏమంటారు దీన్ని, ఇది ప్రజలకు డైరెక్ట్ గా వాళ్ళు కేసులు వేసే అవకాశం లేదా? 100% ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు లగచర్లలో చాలా మంది ఎస్సీ ఎస్టీలు కన్సెంట్ IAS IPS ఆఫీసర్ల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ దశలోనే ఉంది కానీ ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు. వీళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టడం, వాళ్ళ జైలుకు పంపడం మనం చూసాం. కానీ ఇక్కడ ఏ రోజైనా ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా వీటి మీద ప్రత్యేకంగా కోర్టులు కూడా, హైకోర్టు లగచర్ల ఇష్యూలో సీరియస్ అయిన సందర్భం మనం చూసినాం. సుప్రీంకోర్టు, NHRC, స్టేట్ HRC కూడా సీరియస్. ఆ రిపోర్ట్స్ అన్ని మా దగ్గర ఉన్నవి. వీటి బేస్ చేసుకుని అదే విధంగా లగచర్లలో కూడా కంప్లైంట్ కాపీస్ కూడా ఇప్పటి వరకు యాక్షన్ లేదు. ఇక్కడ మీరు అన్నట్టు రామన్నపేటకు సంబంధించిన భూ నిర్వాసితులు కావచ్చు, రసాయనిక సంబంధించి ప్రజా ప్రయోజనం. అందుకే మనం ఫస్ట్ తీసుకుని డ్రై ఫ్రూట్ కోసం ఒక సంస్థ కోసం తీసుకొని ఇంకో సంస్థ ఎస్టాబ్లిష్ చేయడం, దానివల్ల ఆ సరౌండింగ్ ఉన్న ప్రజలకి నష్టం కలిగే, ఆరోగ్యానికి నష్టం కలిగే కార్యక్రమాలు చేపించడం ప్రభుత్వ బాధ్యత కాదు, బాధ్యత రాహిత్యం అని మనం అంటాము. ప్రభుత్వం మీరు చూశారు కాళేశ్వరం ఎవరికి ఉపయోగపడ్డది? మీరు అన్నట్టు ఇప్పుడు రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ప్రజా ప్రయోజనాల దృష్టికోణంలో ఏ ప్రభుత్వం పనిచేసింది అనేది ప్రభుత్వాలకి అర్థం కావాలి, ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే కాళేశ్వరం కమిషన్ ఏం చేస్తుందో, నిజంగా జెన్యున్ నివేదిక ఇవ్వాలంటే మాత్రం కాళేశ్వరం కమిషన్ లో అవకతవకలు అనేది జరగలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అదేవిధంగా ఇక్కడ ఇలాంటి వాటి మీద కమిషన్ వేయచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు రామన్నపేట అయితే అంటున్నారో, నిజంగా ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఎవరికి నష్టం, ఎవరు దాని మీద వేయచ్చు. ప్రయోజనాల దృష్ట్యా మేము భూములు ఎందుకు ఇచ్చినాము, ఇలా మా ప్రాణాలు మేము భూములు ఇచ్చి మేము చచ్చిపోయే కాడికి వచ్చే కాడికి వాళ్ళు అంటున్నారు. మేము పోయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వేయచ్చు. రైట్. ఇదే విషయానికి సంబంధించిన కూడా మాకు చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. లాల ప్రకారం మనదంతా ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన దాని మీద ఇంత ఫాస్ట్ ఒక కమిషన్ వేసేసి దాని మీద ఒక విచారణ జరుగుతున్నప్పుడు, ఇదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత SLBCలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. విపరీతమైన ప్రజాధనం, దాని మీద కూడా కమిషన్ ప్రజాధనం లాస్ అయింది. ఒక 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు దాని మీద కమిషన్ ఉంటుంది. సుంకుశాల దగ్గర ఒక 40-50 కోట్లకు సంబంధించినటువంటి రిటర్న్ వాళ్ళు మొత్తం కూలిపోయింది. దాని మీద ఎట్లాంటి కమిషన్ లేదు. మరి ఇవన్నీ ఎవరు సోమోటోగా తీసుకోవాలంటే యాజ్ ఎ BRS సెల్గా మీరు దాని మీద ఏమన్నా దృష్టి సారించారు? అంటే మా లీగల్ టీం కూడా డిస్కస్ చేస్తుంది. దీని మీద కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన బీజేపీ సెంట్రల్ కాబట్టి అది సెంట్రల్ హ్యాండ్ ఓవర్లో కూడా కొంత ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి ఇలాంటి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ముందు చూపుతో ఆలోచించి దానికి కారకులు ఎవరు అనే దాని మీద కమిషన్ వేస్తే బాగుంటుందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. అవును, అదే అంటే దానికి అయితే బేసికల్గా ఏం జరుగుతుందంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన దాంట్లో ఈరోజు చాలా మందికి తెలియదు. ఊళ్ళల్లో ఉంటారు వాళ్ళు ఏదో మాట్లాడిన తర్వాత ఈరోజు తీసుకుపోయి చిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి తెలియకుండా దాన్ని రీపోస్ట్ కొడితే, లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్లో ఏదో ఒక వీడియో వచ్చిందని తీసుకుపోయి వాళ్ళ ఊరు గ్రూప్లో పెడితే కూడా ఊరు గ్రూప్లో కూడా ఈరోజు ఇంటెలిజెన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక కానిస్టేబుల్లో కూడా వచ్చేసి కేసులు నమోదు చేస్తారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఇక్కడ క్లియర్గా మీకు మొదటిగా మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పిన నిజంగా పోలీస్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేసినప్పుడు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు అసలు కేసే కాదు, FIR కాదు. అంటే ఇక్కడ పోలీస్ సిస్టమ్ మనకు అర్థమయ్యేది ఏంటి, ఇన్వెస్టిగేషన్ లేకుండా FIR చేస్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్ రూలింగ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, దీని మీద మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు, రిట్ పిటిషన్ కావచ్చు వేసే అవకాశాలు ఉన్నవి. ఫాల్స్ కేసులు బుక్ చేస్తున్న ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద 100% మేము హైకోర్టును అప్రోచ్ అవుతాం. అన్ని కేసులు కలిపి హైకోర్టులో మూవ్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్. ఇది ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్, మీరు బాగా వినాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి అలా హైదరాబాద్లో గత ప్రభుత్వం చాలా అద్భుతంగా బిల్డ్ చేసింది. మొత్తం ఒక పోలీసు యంత్రాంగాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లాంటి ఏం జరిగిన క్షణాల్లో జరగాలని చెప్పేసి, ఈరోజు అది పొలిటికల్
సంబంధించిన ఒక సమావేశాలకు అడ్డగా మారింది. దీని మీద ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. మంచి క్వశ్చన్. దీని మీద ఆర్టీఐ ఫైల్ చేస్తాము. ఉమ్. దీని మీద విచారణ కూడా ఎందుకంటే ఈరోజు సెక్రటేరియట్ అంత ఒక దగ్గర ఒక 600 కోట్లతో చాలా ఇలా బెంగళూరు ఆ రేంజ్ లో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్ వదిలిపెట్టుకొని ఈ రోజు అక్కడి నుంచి ప్రజా సొమ్ముతో నిర్మించినటువంటి ఆ సెక్రటేరియట్ మీద విపరీతమైన ప్రాపగండ చేసినట్టు ఇదే ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ అంటే ఒక పాలన వ్యవస్థని ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నడపడం అనేది ఎంతవరకు సబబు? ఒకవేళ అలా జరిగితే అది లీగలా? అంటే ఇక్కడ పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. మరి పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఈ బిల్డింగ్ కు ఏ ఉద్దేశంతో? డిపార్ట్మెంట్ కు ప్రజాపాలనకి ఏం సంబంధం అండి? అక్కడ పోయి అసలు పిసిసి సంబంధించిన ఎవరైతే ఏఐసిసి సంబంధించినటువంటి ప్రతినిధి వచ్చి అక్కడ ఎందుకు సమావేశాలు నిర్వహిస్తుంది? దీనికి ఎట్లా దీని మీద రూలింగ్ సంబంధించిన రూలింగ్ గవర్నమెంట్ కి సంబంధించిన అంటే వాస్తవికత ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ నిజంగా అంత పెద్ద కేసీఆర్ గారు సెక్రటరీ కట్టినప్పుడు అక్కడ సమావేశాలు నిర్వహించడానికి లక్షల మంది అపియర్ గారు, లక్షల మంది మీటింగ్ చేసుకోవడానికి, సమావేశం పరచడానికి చాలా రూమ్స్ ఉన్నవి. అదేవిధంగా మీటింగ్ హాల్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్వి. కానీ అదే కాకుండా ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే పోలీస్ వ్యవస్థని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒకటి. ఒక ఏఐసిసి ఇన్ఛార్జ్ అనిపేసి ఒక కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ అధికారంలో ఉంది. ఒక ఏఐసిసి ఇన్ఛార్జిని ఒక పంపిస్తుంది. అదేమన్నా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి పదవా? అసలు కాదు కదా. అట్లాంటప్పుడు పొలిటికల్ కదా, పొలిటికల్. అట్లాంటప్పుడు సెక్రటేరియట్లో జరిగే ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి మంత్రి మండలి సమావేశంలో ఆ ఏఐసిసి ఇన్ఛార్జ్లో అసలు లీగల్ గా పాల్గొనొచ్చా? అసలు పాల్గొనరు. మరి ఈ రోజు అది జరుగుతుంది. దాని మీద మేము అన్ని చేసుకుంటాం. ఇప్పుడు పోలీస్ సిస్టమ్ ఎట్లుందంటే కొండరి గారు జస్ట్ మనం కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. అది ఎందుకంటే అది పోలీసు అంటే వ్యవస్థ ఏం చేస్తున్నది, డీజీపీ గారు ఏం చేస్తున్నారు, కన్సెంట్ హోమ్ మినిస్టర్ అయితే లేడు తెలంగాణకి ప్రస్తుతం. ఉండరో కూడా మనకు అర్థం కాదు. కాబట్టి ఆ మంత్రిత్వ శాఖ లేని లోపం అయితే క్లియర్ గా కనబడుతుంది. ఉన్న వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు అర్థం కాదు. ఇక్కడ క్లియర్ గా పోలీస్ సిస్టమ్ ప్రాపర్ గా లేదనడానికి నిదర్శనం మనకి అర్థమవుతుంది. రైట్. దాంతో పాటు చూస్తున్నాం మనం హైడ్రా మీద కూడా మీ పోరాటం చాలా అద్భుతంగా పనిచేసింది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో గతంలో డిజిటల్ మీడియాకి సంబంధించిన దాంట్లో కొనతం దిలీప్ గారి కేసు చూస్తా ఉన్నాం. ఇప్పటికే హైకోర్టులో ఆయన ఒక స్టే ఆర్డర్ ఉంది, ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి నాంపల్లి కోర్టులో కూడా చెప్పింది. ఆ తర్వాత మొన్న రీసెంట్ గా ఆయన విదేశాల నుంచి వస్తున్న సందర్భంగా తీసుకొని పోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఆ కేసులు? ఎందుకు ఆయన మీద అంత దగ్గర ఒక 30-40 కేసులు ఉన్నాయా? అయితే ఒకటి ఇప్పుడు మిర్రర్ ఛానల్ ద్వారా ప్రజలకు ఒక విషయం స్పష్టంగా చాలా మందికి రోజుకు ఒక కేసు చాలా మందికి తెలియదు. ఇది ఒక్కసారి మీరు అంటే తెలంగాణ కావచ్చు, తెలంగాణ అన్ని అందరికీ తెలియాల్సిన అవసరం, ఈ సర్క్యులర్ తెలియాల్సిన అవసరం ఉంది క్లియర్ గా. అంటే అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి ఫాల్స్ అరెస్టులకి, ఫాల్స్ కేసులకి ఈ డీజీపీ సర్క్యులర్, డీజీపీ ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్ ఇది క్లియర్ గా చూడండి. ఇది 2023లో చేశారు. అదే రీసెంట్ గా 2025 లో కూడా సేమ్ సర్క్యులర్ డీజీపీ ఆఫీస్ నుంచి డీజీపీ గారు ఇష్యూ చేసిన సర్క్యులర్ ఇది. తెలంగాణ డీజీపీ ఆఫీస్ నుంచి కన్సెంట్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ కి, హెడ్ ఆఫీస్ కి, అన్ని కమిషనర్స్ కి పంపించడం జరిగింది. ఏం రాశారు దాంట్లో? ఆ సర్క్యులర్ ఏముంది? ఇది ఒక సర్క్యులర్ నెంబర్. ఇదంతా చూపించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే అందరికి ఉపయోగపడే సర్క్యులర్ ఇది. ఓన్లీ బీఆర్ఎస్ లీగల్ కార్యకర్తలకే కాదు, ఎవరికైనా సామాన్య ప్రజలకి అక్రమంగా అరెస్ట్ కాబడుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి సర్క్యులర్. ఈ సర్కిల్ లో ఏమేమి సర్క్యులర్ ఏమేమి ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. జూమ్ చేసుకో ఒకసారి. హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, అది డేట్ 9/8/2023లో వచ్చినటువంటి సర్క్యులర్. అది సర్క్యులర్ నెంబర్ 12/SO/2023. సేమ్ సర్క్యులర్ 25 లో కూడా ఇష్యూ చేశారు. సేమ్ మళ్ళీ ఇదే. దాంట్లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. అదే దీంతో పాటు దీన్ని అంటే మెయిన్ జడ్జిమెంట్ ఇది ఒక జడ్జిమెంట్, అస్ఫాక్ అలం వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్. ఇది ఒక జడ్జిమెంట్ ఇది. ఓకే. ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇష్యూ చేసినటువంటి ఒక జడ్జిమెంట్ బేస్ చేసుకొని అంటే కంట్రీలో ఉన్న ప్రతి స్టేట్ డీజీపీ ఈ సర్క్యులర్ ఇష్యూ చేస్తాడు. అదే విధంగా ప్రతి పిఎస్ కి ప్రతి స్టేట్ లో ప్రతి డీజీపీ ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్ ఇది. మన తెలంగాణలో మన డీజీపీ గారు ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్ బేసింగ్ ఆన్ దిస్ జడ్జిమెంట్. ఓకే. అది ఎక్కడ జార్ఖండ్ కి సంబంధించిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. ప్రతి స్టేట్ ఫాలో కావాలని ఈ జడ్జిమెంట్ ఉద్దేశం. ఓకే. పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ కేసెస్ కావచ్చు, ఇల్లీగల్ అరెస్టులు కావచ్చు, దానికి సంబంధించి క్లియర్ గా ఈ జడ్జిమెంట్ లో పేర్కొనడం జరిగింది సుప్రీంకోర్టు. ఓకే.
ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని క్లియర్ గా ఇక్కడ ఇది ఒక్కటి చూపించాడు తమ్ముడు. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ బీ ప్రొవైడెడ్ విత్ ఎ చెక్ లిస్ట్ కంటైనింగ్ స్పెసిఫిక్ సబ్స్ క్లాజెస్ అండర్ సెక్షన్ 41 ACRPC ప్రీవియస్. ఇప్పుడు 35 క్లాస్ 3 వచ్చింది. ఓకే, ఏది దాంట్లో ఫస్ట్ పేరాలో ఉన్నది, ఫస్ట్ పేరాలో, సెకండ్ పేరాలో. దాని ప్రకారం అంటే ఏం చెప్తుంది? దీని ప్రకారం అదే విధంగా ప్రతి పోలీస్ ఏదైతే 7 సంవత్సరాల లోపు నేరాలు ఏవైతే ఉంటున్నావో ఆ నేరాలకు సంబంధించి కేసులలో మీరు 41 ఇష్యూ అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇష్యూ చేస్తే సరిపోతుంది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తే జడ్జెస్ కూడా ఆ అరెస్ట్ ని స్వీకరించొద్దు. ఓకే, ఫస్ట్ కాలం జడ్జెస్ కూడా అరెస్ట్ ని స్వీకరించకుండా అరెస్ట్ ని రిటర్న్ చేయాలి, రిమాండ్ నే రిటర్న్ చేయాలి, సెటెడ్ లిబర్టీ కింద వదిలేసేయాలి. దిస్ ఈస్ ద జడ్జిమెంట్. ఇప్పుడు దిలీప్ గారికి సంబంధించిన కేసులో LOC అంటే లుకౌట్ నోటీస్ మీద స్టే ఉంది. చాలా తన మీద బుక్ అయిన కేసులలో నాట్ టు అరెస్ట్లు ఉన్నవి. అన్ని పోలీస్ స్టేషన్లకు కనుక పిలిచినప్పుడు వెళ్తున్నారు, రిక్వెస్ట్ మా లీగల్ టీమ్ మా మెంబర్స్ వెళ్తున్నారు, రిప్లై ఇస్తున్నాము, తన సపోర్ట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ కి. సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే మాత్రం దాని మీద మళ్ళీ మేము ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం రాంగ్. 41 ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చెప్పేది అదే విధంగా డీజీపీ ఇప్పుడు నిర్మల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. మరి డీజీపీ సర్కులర్ ఎందుకు ఇష్యూ చేసిండు? డీజీపీ అరెస్ట్ చేయొద్దని సర్కులర్ ఇష్యూ చేస్తాడు, అదే పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి ఈ డీజీపీ నిర్మల్ పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోవాలి. నిర్మల్ ఒకటే కాదు, సర్కులర్ అంటే ఒక రాజపత్రమే కదా, రాజపత్రం, తెలంగాణ రాజపత్రం. డీజీపీ అంటే వన్ ఆఫ్ ది మెయిన్ హెడ్ ఆఫ్ ది పోలీస్ కి, పోలీస్ ఈజ్ ద బాస్. ఆయన ఇష్యూ చేసినప్పుడు దిలీప్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదే విధంగా సైబర్ క్రైమ్స్ లో మనం చూస్తున్నాం చాలా మందిని, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, సామాన్యులను కూడా తెలంగాణ వ్యాప్తంగా డీజీపీ సర్కులర్ అరెస్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు అన్నట్టు పండరి గారు 41 ఇష్యూ చేసే ముందు 41 ఇష్యూ చేసిన తర్వాత 2-3 days టైం ఇవ్వండి. 41 కి రెస్పాండ్ కాకపోతే యాజ్ పర్ ది 41 CRPC కావచ్చు, ఇప్పుడు 35 క్లాస్ 3 BNSS యాక్ట్ కావచ్చు, దాని ప్రకారం ఆ నోటీస్ కి రెస్పాండ్ కాకపోతే అరెస్ట్ చేసే రైట్ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఉంటుంది. అసలు నోటీస్ ఇష్యూ చేయకుండా అరెస్ట్ చేయడం అనేది చేయొద్దని డీజీపీ చెప్తున్నాడు. మరి డీజీపీ చెప్పినప్పుడు డీజీపీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ యాక్టివిస్టుల మీద, బీఆర్ఎస్ లీడర్ల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద, కామన్ ప్రజల మీద తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద, అరెస్టులు చేసి కోర్టుకు పంపిస్తున్న వాళ్ళ మీద డీజీపీ గారు ఏం యాక్షన్ తీసుకుంటారు? నిజంగా ఇది ఫేకా? మరి సర్కులర్ ఫేకా? డీజీపీ గారు ఇష్యూ చేయలేదా? నిజంగా ఇష్యూ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసి ఎందుకు రిమాండ్ కి పంపిస్తున్నారు? ఈ మధ్య దిలీప్ గారిని పెట్టి 50-60 మంది పోలీసులు వచ్చి బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు పంపించారు. ఇప్పుడు నిర్మల్ కి సంబంధించిన దాంట్లో మెజిస్ట్రేట్ ఏమంటే బెయిల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమంటే అరెస్ట్ చేయడానికి, అంటే ఒక బెయిల్ వచ్చిన ఒక 5-10 నిమిషాల్లో కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం ఉందా? క్లాస్ ఉంటుందా? క్లాస్ లేదు, కొత్త కేసులు బుక్ చేస్తున్నారు ఆయన మీద. అంటే రీసెంట్ గా నేను ఒకటి బాగా చూసిన, కానిస్టేబుల్ కేసులు పెడుతున్నారు ఏంటి? సైబర్ క్రైమ్స్ చాలా అయినాయి. ఎందుకట్లా? అసలు వాళ్ళే సుమోటోగా తీసుకుంటారు, వాళ్ళే ఇది అంటే పబ్లిక్ ప్రజా ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని కానిస్టేబుల్స్ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకట్లా? అట్లా నిజంగా ఇప్పుడు ఒక రైతు తిట్టున్నారు, ప్రజల వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు అది శాంతి భద్రతలకు విఘాతం ఎట్లయితుంది? అదే అంటున్నా. ఇప్పుడు దిలీప్ గారు చేసేటువంటి ఏ పోస్ట్ కూడా ఫ్యాబ్రికేటెడ్ కాదు, మార్ఫింగ్ కాదు. నిజంగా ఆయన చేసేది సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆ సమస్యను ఎవరిని మనోభావాలు కించపరచడం కావచ్చు, అది కాదు. ఒక పార్టీ సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, సీనియర్ బీఆర్ఎస్ లీడర్ కావచ్చు, తన వ్యక్తపరుస్తున్నప్పుడు దానిలో వాస్తవాన్ని అవాస్తవాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ అధికారులు ఇల్లీగల్ అరెస్ట్ చేస్తున్నారు, డీజీపీ సర్కులర్ కు విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నారు. అంటే దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే డీజీపీ గారు మరి ఆయన దృష్టికి వెళ్ళట్లేదా? అట్లీస్ట్ మీ ఛానల్ ద్వారా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి తెలంగాణ ప్రజానీకం 7 సంవత్సరాలు ఉన్న నేరాలలో అరెస్టు చేయొద్దని డీజీపీ గారు ఒక సర్కులర్ ఇష్యూ చేసిండు. ప్రతి ఒక్కరు ఈ సర్కులర్ మీరు ఆన్లైన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు డీజీపీ గారికి అవసరం పడితే మెయిల్ కూడా పెట్టొచ్చు. ఎందుకంటే 7 సంవత్సరాలు నేరాలు నాకు నోటీస్ చేయకుండా అరెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోమని డీజీపీ గారు కూడా ఈ సర్కులర్ ను కోట్ చేస్తూ మెయిల్ కూడా చేయొచ్చు. డీజీపీకి ఆఫీస్కి వచ్చి కూడా ఇవ్వచ్చు. నిజంగా దీని మీద గౌరవ డీజీపీ గారు కూడా కన్సెంట్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ ఒకసారి ఈ సర్కులర్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ ను వివరిస్తారని నాకు అనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాని మీద డైవర్ట్ పాలిటిక్స్ అనేది మనం అంటే యాజ్ అ జర్నలిస్ట్ గా మేము తెలుసు, అదే అడ్వకేట్ గా మీరు మామూలు వార్తలలో చూస్తూ ఉంటారు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడల్లా డ్రగ్స్ అనేది ఒకటి తీసుకొని వస్తా ఉన్నారు. తెలంగాణలో ఒక మేజర్ ఇష్యూ మొన్న తెలంగాణలో కేసీఆర్ కమిషన్ విచారణ, ఆడ వచ్చిన క్రౌడ్, ఆయనకు వచ్చిన మద్దతు, దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో ఒక పార్టీ అక్కడ పార్టీ ఇవ్వగానే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి లేకపోతే బడా లీడర్ల ఫ్యామిలీ ఉందనో చెప్పేసో, లేకపోతే ఇంకోరునో ఓ బాలీవుడ్కి సంబంధించిన ఒక టాలీవుడ్కి సంబంధించిన ఒక టార్గెట్ చేయడం. రీసెంట్ గా మంగ్లీ ఇష్యూ సంబంధించిన దాన్ని చూసినాం. ఆ రోజు జరిగిన వార్తలంతా ఏంటి, విపరీత డ్రగ్స్ పార్టీ నడుస్తూ ఉంది, గంజాయి పట్టివేత, విదేశీ మద్యం పట్టివేత అని చెప్పేసి ఆ రోజు అన్ని వచ్చినటువంటి. తీరా చూస్తే ఆడ ఓన్లీ సౌండ్ సిస్టమ్ కు లేకపోతే మద్యానికి సంబంధించి ఎక్సైజ్ అది తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఒక వార్తగానాలు ఏర్పడుతున్నాయి. బట్ అట్లాంటిదప్పుడు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగదా? ఇప్పుడు క్లియర్గా నేను ప్రభుత్వానికి, నాకు తెలిసి రెవెన్యూ, ఇప్పుడు పోలీస్ యంత్రాంగానికి నేను విన్నవిస్తున్నాను, లేదంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా విన్నవిస్తున్నాను. అంటే ఒక సర్క్యులర్ కావచ్చు, ఒక జీవో ఇష్యూ చేయాలి ఫస్ట్. తెలంగాణలో మనం చూస్తున్నాం ఆ మధ్యలో జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూస్ కావచ్చు, చాలా చాలా ఇప్పుడు చాలా ఇదే కాదు, సామాన్య ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. తన ఇంటి మీద తను కూర్చొని చిన్న పార్టీ పెట్టుకున్న పోలీసులు వచ్చి చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూసినాం. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ అంటే, ఒక జీవో ఇష్యూ చేసి, ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి, ఒక పత్రికా ప్రకటన పెట్టి, మీరు ఫంక్షన్ చేసుకుంటే అనుమతి తీసుకోవాలని చెప్పి మీరు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి. ఇప్పుడు మంగ్లీ గారు పత్రిక ముందు చెప్తారు, నాకు పర్మిషన్ తీసుకోవాలనే నాలెడ్జ్ నాకు లేదంటుంది. గవర్నమెంట్ నిజంగా మీరు చెప్పండి, ఫంక్షన్ చేసుకుంటే, బర్త్డే పార్టీ చేసుకుంటే పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడుందండి? ఏ చట్టంలో ఉంది? సంబరాలు చేసుకోవద్దని, పండగ చేసుకోవద్దని చట్టం చెప్తుందా? రాజ్యాంగం కూడా చెప్తుంది మన ఆచార సాంప్రదాయాలని మనం ఫాలో కావాల్సిందే అని వేదాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఒక జీవో ఇష్యూ చేసి, మీరు ఏ చిన్న 5గురితో కాదు 10 మందితో పార్టీ చేసుకున్నా మీరు పర్మిషన్ తీసుకోవాలని పెట్టండి. పెట్టినప్పుడు ఆమె చేసుకుంటే తప్పు అవుతుంది. అది లేనప్పుడు ఆమె చేసుకోవడం ఎట్లా తప్పు అవుతుంది? నిజంగా డ్రగ్స్ అక్కడ లేవు, కామన్ గా పాజిటివ్ అని చెప్తున్నారు కానీ అది మనకు సంబంధం లేదు. అది ఎక్కడ తీసుకుని ఏంటి అనేది అది విచారణలో వాళ్ళు పోలీసు అధికారులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు రివీల్ అవుతుంది అది. కాబట్టి దీన్ని సోషల్ మీడియాలో ఒక పాపం తను ఒక ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చి ఒక సింగర్ గా అయిన వ్యక్తి అంటే తప్పు లేకున్నా ఆమెను దోషిగా ఈరోజు అంటే నిలబెట్టడం అనేది నిజంగా సోషల్ గా అది అంటే ఒక కామన్ అడ్వకేట్ గా నాకు అనిపిస్తుంది. నాకు పరిచయం లేదు, తను తెలియదు నాకు, కానీ ఆమె చేయని తప్పుకి ఆమె ఫేమ్ ని డిఫేమ్ చేయడం అనేది తప్పని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అదే దానికి ఇష్యూకి సంబంధించిన ఏదన్నా రాగానే దాంట్లో కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించింది, ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో తీసుకొస్తున్నారు. అవసరమైతే ఒక చిన్న ఫోటో ఆయన లేకున్నా కూడా నిన్న దాని సంగతి మన రాజీవ్ సాగర్ ఇష్యూ కూడా మనం ఉంది, తీసుకొచ్చి మార్పుడు ఫోటోలు వేసేస్తా ఉన్నారు. అసలు విచ్చలవిడిగా దానికి ప్రభుత్వానికి సంబంధించిన హ్యాండిల్స్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ దాంట్లో ఈరోజు మీరు ఇంతవరకు కేసుపై పెట్టినా ఇంతవరకు హ్యాండిల్స్ లో కనీసం డిలీట్ కావట్లేదు. అంటే ఇది ప్రభుత్వ కన్సర్న్లో జరుగుతుంది అనుకోవచ్చా? 100%. అంటే ఇక్కడ పోలీసులు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లే? నిన్న మేము వెళ్ళిన తర్వాత రాజీవ్ గారు అంటే ఇన్ పర్సన్ గా రాజీవ్ గారు నాకు 16-17 years గా పరిచయం. బ్రదర్స్ గా మేము ఉంటాం. యాజ్ ఎ లీగల్ టీమ్ మెంబర్ గా నేను తనతో వెళ్ళాను, సపోర్ట్ చేయడానికి వెళ్ళాను. ఆయన బిఫోర్ 1 day కనీసం కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితిలో తెలంగాణ సిస్టమ్ అంటే సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఎందుకు తీసుకోరు? అట్లీస్ట్ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారు. పోలీసులు లోపలికి అంటే ఇక్కడ ఇంకొకటి మీ ఛానల్ ద్వారా, పోలీస్ స్టేషన్ అనేది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యాలయం మాత్రమే. అది పోలీస్ అధికారులకు సొంతం కాదు, పోలీస్ ఉన్నతాధికారులకు ఏం సొంతం కాదు, ఆ కుర్చీలు వాళ్ళకేం సొంతం కాదు. మేము వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ చేసిన తర్వాత చట్టంలో ఉన్న లీగల్ పాయింట్స్ మాట్లాడిన తర్వాత రిసీవ్ చేసుకోవడం జరిగింది. రైట్. ఇదే విషయానికి సంబంధించిన గతంలో కొన్ని ఇప్పుడున్నటువంటి మంత్రులకు సంబంధించిన దాంట్లో ప్రైవేట్ పార్టీలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయి. అక్కడ కూడా మద్యం ఎరులై పారింది, దానికి సంబంధించిన దాని కూడా ఇట్లాంటి ప్రభుత్వం చర్యలు. రీసెంట్గా తుంగతుర్తి ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ఏదో లిక్కర్కి సంబంధించిన దాంట్లో డబ్బులు అడుగుతుందని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన ఏమంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ డబ్బులు వసూలు చేస్తున్న సంబంధించిన దాని మీద లేకపోతే ఆ కాన్వర్జేషన్ అంతా కూడా ప్రజలకింట కూడా ఎవరికైనా అర్థమవుతుంది. అంటే నాకు ఖర్చులు అవుతున్నాయి, మీరు కొంచెం నాకు ఏమైనా చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నమాట వాస్తవం. ఆ వీడియో బయటికి వచ్చిన తర్వాత అసలు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఎట్లా వీడియోలు తీస్తారు అని చెప్పేసి కేసు వేసి ఆయన బయట మాట్లాడి దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి అంటే ఒకటండి, ఆయన ప్రమేయం ప్రజాప్రతినిధి
ఇంట్లో పోయి మనం ఏమన్నా వీడియో తీసి లేకపోతే నా ఛాయ్ తాగి నా దాంట్లో విషయం పోసిన అన్న కానీ మాట్లాడేదాకా వచ్చింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది ట్రెస్పాస్ అవుతుంది 100%. అంటే పర్మిషన్ లేకుండా తన ఇంట్లోకి ప్రవేశించడం కూడా అది ఇల్లీగల్ ట్రెస్పాస్ కింద అవుతుంది. కాబట్టి ఆయన అది సీక్రెట్ ఇష్యూస్ ఆయనవి. దాన్ని బహిర్గతం చేయడం అనేది ఆయన అండర్ సెక్షన్ 356 BNS యాక్ట్ ప్రకారం కూడా సంబంధిత అధికారుల ఎవరైతే దాన్ని అలా స్ప్రెడ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ పోలీస్ అధికారులకు ఉంటుంది. ఇప్పటి వరకు దాని మీద ఏమైందో అనేది మనకు అంటే ఈయన పోయి మాట్లాడడం నా ఇంటికి వచ్చేసి నా ఇంట్లో వీడియోలు ఎట్లా తీస్తున్నాను మరి, లేకపోతే ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్ళి ఒక ప్రైవేట్ పార్టీలోకి వెళ్ళి వీడియోలు తీసుకుని వస్తే ఓకేనా సామాన్యులు? అది కూడా తప్పే. అలా పర్మిషన్ లేకుండా అదే ట్రెస్పాస్, ఇల్లీగల్ ట్రెస్పాస్ అనేది అందుకే. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి అయితే ఎలా మీరు రియాక్ట్ అవుతున్నారో ఒక సామాన్య ప్రజలకు కూడా మీరు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మంగ్లీ ఇష్యూలోకి బయటకు ఎట్లా ఆ వీడియోలు బయటకు వస్తేనే అది దాంట్లో ఎమ్మెల్యే తప్పు ఉండదు, మంగ్లీ విషయంలో మాత్రం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ అయింది మంగ్లీ ఇష్యూలో. ఇప్పుడు ఇక్కడ కూడా తన మీద నిజంగా డబ్బులు అడిగిండా లేదా దాని మీద ఎంక్వైరీ చేసి నిజంగా అడిగితే ఎఫ్ఐఆర్ చేయాలి. అవును, సుమోటోగా ఇప్పుడు ఎలా అయితే కానిస్టేబుల్ శాంతి భద్రతలకు విఘాతం అంటున్నారో అదే కన్సర్న్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఆ ప్రజాప్రతినిధి మీద కేసు పెట్టి ఎంక్వైరీకి ఆదేశించి రిపోర్ట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయండి. చేయరు. అదే అంటున్నా. అసలు రియల్ సెల్గా మీరు అంటే మీకు ఇవన్నీ తెలిసి ఉంటాయి. మామూలుగా ఏం చేస్తుంటే ప్రజలకు అంత అవగాహన ఉండదు అన్న ప్రతి దానికి సంబంధించిన లక్ష్మణ్ గారు. రకరకాల పనులు ఉంటారు వాళ్ళు. ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఫార్వర్డ్ మెసేజ్లు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రజాదానికి విఘాతం జరుగుతుంది, ప్రజాశాంతికి విఘాతం కలుగుతుందని ఒక కాజ్ పట్టుకొని ఈరోజు సామాన్యులను ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. దీని నుంచి ఇట్లా సఫర్ అయ్యే వాళ్లకు ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక లీగల్ సెల్, ఒక అడ్వకేట్గా వాళ్ళకి మీరు ఏమని భరోసా ఇస్తారు, లేకపోతే వాళ్ళకి మీరు ఏం చెప్పే విషయం? నిజంగా 100% మంచి క్వశ్చన్ పండుగ గారు. ఇక్కడ మా అధిష్టానం కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మా లీగల్ ఎయిడ్స్ గండ్ర మోహన్ రావు గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, క్లియర్ గా వాళ్ళు చెప్పేది ఒకటే, అక్రమంగా అక్రమంగా కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద, అక్రమంగా అరెస్ట్ చేయబడుతున్న ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది. మా ఎజెండా అదే. తెలంగాణ వ్యాప్తంగా ఇల్లీగల్ అరెస్టులు కాబడుతున్న వాళ్ళకి పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాం. నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, ఆ తప్పును మాత్రమే ప్రశ్నించండి. మీ మీద తప్పుడు కేసులు పెడితే బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుంది. పార్టీలకు అతీతంగా మేము లీగల్ సహాయం చేయడానికి మేము ముందుంటాం. రైట్. చూస్తున్నామన్నా మేము కూడా, అంటే గత ఈ ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా మీ లీగల్ సెల్ టీం ఫెంటాబులస్ జాబ్ అయితే చెప్పుకోవచ్చు. ఆ విషయం అధినేత కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత చాలా మంది కూడా అంటే నిజంగా సామాన్యులకు అండదండగా ఉండడం ఈ టైంలో, అంటే ఒక పార్టీ లీగల్ సెల్ అయినా కూడా ఎవరికి అన్యాయం జరిగినా అది నిజంగా అన్యాయం అనుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు పోతా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేసుకుని వస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా మిమ్మల్ని అప్డేట్ చేసి లక్ష్మణ్ గారు చాలా థ్యాంక్స్ అన్న, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. నమస్తే. థ్యాంక్ యూ.